సూపర్ స్టిషన్స్ అంటే మూఢనమ్మకాలు. ఈ కాలంలో టెక్నాలజీ ఎంత పెరుగుతుందో సూపర్ స్టిషన్స్ కూడా అంతే పెరుగుతున్నాయి. అండ్ ఇది చిన్న లెవెల్ వరకు ఓకే, కానీ చాలా పెద్ద పరిణామాలకు దారితీస్తున్నాయి. తుమ్ము వస్తే కాసేపు ఆగి వెళ్ళు అనే దగ్గర నుండి గ్రహణం వస్తే అన్నం విషంలా మారుతుంది అనే వరకు చాలా మూఢనమ్మకాల్ని మనం నమ్ముతున్నాం. వాట్ వీఆర్ బిలీవింగ్ వర్సెస్ వాట్ వీ షుడ్ బిలీవ్. సో వెల్కమ్ టు ద న్యూ వీడియో, సూపర్ స్టిషన్స్ వర్సెస్ ప్రాక్టికాలిటీ. బ్రాహ్మణులు భోంచేసిన వెంగిలి విస్తర్లపై పొర్లితే పాపాలు పోతాయి. వ్యక్తుల మీద పెంచుకున్న ఆసక్తి పేగుబంధాన్ని తుంచేసింది. మూఢనమ్మకాల ముసుగులో 10 ఏళ్ల బాలుణ్ణి బలిచ్చిన ఘటన నాటు వైద్యాన్ని నమ్ముకుని పొట్టపై సూదివాతులు పెట్టించి సికింద్రాబాద్ లో వ్యాపారి మూఢనమ్మకం కూతురు ప్రాణాలు తీసింది. సంతానం కోసం సలసల కాలిన శూలంతో ఒంటిపై ముద్రలు వేయించుకుంటున్నారు మహిళలు. అసలు సూపర్ స్టిషన్స్ అంటే ఏంటో డీటెయిల్గా తెలుసుకుందాం. మనం విశ్వాసం పెట్టుకున్న నమ్మకాలని అనుసరించడం మూఢనమ్మకం. ఏదైనా విషయం యూనివర్సల్లీ అప్లికేబుల్ అయితే అది సూపర్ స్టిషన్ కాదు, కానీ ఒకవేళ యూనివర్సల్లీ అప్లికేబుల్ కాకపోతే అది మూఢనమ్మకం. ఫర్ ఎగ్జాంపుల్, మనకు దాహం వేస్తే నీరు తాగాలి, అందులో సెకండ్ థాటే ఉండదు. అండ్ ఇది ప్రతి ఒక్కరికి అప్లికేబుల్ అవుతుంది. సో ఇది ఒక లా, ఇది సూపర్ స్టిషన్ కాదు. కానీ ఏదైనా విషయం వితౌట్ ఎనీ బేస్ మనం నమ్ముతున్నామంటే అది సూపర్ స్టిషన్. అండ్ ఈ మూఢనమ్మకాలు ఇంతలా పెరగడానికి కారణం ఏంటి? దీనికి రీజన్ చాలా మంది సరైన ఎడ్యుకేషన్ లేకపోవడం అని చెప్తారు, కానీ దీనికి రీజన్ అది కాదు. చాలా పెద్ద చదువులు చదివిన వారు కూడా ఈ సూపర్ స్టిషన్ పై బిలీవ్ చేస్తారు. సో చదువు లేకపోవడం అనేది రీజన్ అయితే కాదు. అండ్ ఈ రోజుల్లో ఇంకో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. ఎవరైనా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నారు అండ్ ర్యాండమ్ గా ఏవో ఫ్యాక్ట్స్ చెప్తున్నారు. అండ్ మనం చూసే షార్ట్ కంటెంట్ లో దాదాపు 1 minute లో చెప్పే విషయాల్ని మనం నమ్ముతున్నాం. మనం ఎప్పుడు కూడా దాన్ని వెరిఫై చేయడానికి ట్రై చేయం. అండ్ వారు ఏ ఆధారాలతో చెప్తున్నారో అది కూడా మనకు తెలియదు. అండ్ వాటిని చూసి ఈరోజు చాలా నేర్చుకున్నామనే ఊహలో బ్రతికేస్తున్నాం. మేబీ మనం చూసే దాంట్లో 60% వెరిఫైడ్ కాదు కావచ్చు, బట్ మనం నమ్ముతున్నాం. మనం చేసే చిన్న చిన్న యాక్షన్స్ ఫ్యూచర్లో మన డిసిప్లిన్ని డిసైడ్ చేస్తుంది. మనం చిన్న చిన్న మూఢనమ్మకాలను నమ్మితే ఆ టైం వరకు అది హార్మ్లెస్, బట్ అట్లాంటి వాటిని నమ్ముకుంటూ పోతే ఏదైనా పెద్ద విషయాల్ని నమ్మే టైం కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు కావాల్సిన వారు హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉన్నారు. మనకు తెలుసు డాక్టర్స్ ఏదైనా చేస్తారు, కానీ మనకు తెలిసిన ఎవరో వ్యక్తి వచ్చి నేను కూడా ఇట్లానే సీరియస్ కండిషన్లో ఉంది, కానీ ఈ విధంగా ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళడం ద్వారా నాకు బాగా అయిందని చెప్తే ఆ సిచ్యువేషన్లో మనం ఏ డిసిషన్ తీసుకుంటాం? ఖచ్చితంగా వారు చెప్పినట్టే చేస్తాం. ఎందుకంటే మనం లోపల నుండి భయపడుతూ ఉన్నాం. అండ్ ఆల్రెడీ మనకు ఉన్న మైండ్ సూపర్ స్టిషన్ మైండ్ కాబట్టి ఖచ్చితంగా వారు చెప్పినట్టే చేస్తాం. అండ్ ఒకవేళ ఆ ప్లేస్కి వెళ్ళాక బాగా అయితే ట్రీట్మెంట్ వల్ల బాగా అయింది అని కాకుండా అక్కడికి వెళ్ళని ద్వారానే బాగా అయిందని చెప్తాం. సో ఇప్పటి వరకు ఇది వాళ్ళ ప్రాబ్లం మాత్రమే, బట్ ఇప్పుడు అది మనకు కూడా అంటుకుంది అండ్ మనం వేరే వారికి కూడా అంటు పెడతాం. సో ఈ విధంగా సూపర్ స్టిషన్స్ అనేవి పెరుగుతూ పోతున్నాయి. మనం ఎప్పుడైతే ప్రపంచానికి విరుద్ధంగా వెళ్ళడానికి ట్రై చేస్తామో అప్పుడు ఎవరు కూడా ముందుకు వెళ్ళనివ్వరు, ఎందుకంటే వారికి అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకు అది చాలా నార్మల్. మీరు అది తప్పు అని చెప్పినా వినే స్టేజ్ దాటిపోయింది. అండ్ అందులోకి మిమ్మల్ని లాగడానికి కూడా ట్రై చేస్తారు. సో వీలైనంత త్వరగా ఈ మూఢనమ్మకాల నుండి బయటపడాలి. మీ థింకింగ్ పై ప్రెషర్ని పెట్టండి. ఒకవేళ మనం చేసే యాక్షన్కి ఏదైనా గ్రౌండ్ ఉంటే అప్పుడు ఓకే, కానీ వితౌట్ ఎనీ గ్రౌండ్ మనం యాక్షన్ని పర్ఫామ్ చేస్తున్నామంటే వీఆర్ టర్నింగ్ ఇంటూ సూపర్ స్టిషియస్ మైండ్. ప్రెజెంట్ని చూసి ప్రెజెంట్లో జీవించే క్యాపబిలిటీ ఉండాలి. మనం కేవలం పాస్ట్ అండ్ ఫ్యూచర్లో బ్రతుకుతున్నాం. అవర్ ఇమాజినేషన్ అండ్ బిలీఫ్స్ పై బ్రతుకుతున్నాం. మనుషుల్లో ఉన్న మేజర్ థింగ్ ఏంటంటే ఆలోచన శక్తి. మనం ఎన్ని విధాలుగా ఆలోచిస్తే అన్ని క్వశ్చన్స్ వస్తాయి. అండ్ క్వశ్చనింగ్ ఈజ్ కీ టు సక్సెస్. సో ఈ సూపర్ స్టిషన్స్ పై మీరు నమ్మే విధానాన్ని క్వశ్చన్ చేయండి. ఆటోమేటికల్లీ ఇందులో నుండి బయటపడతారు. అండ్ వీలైనంత తొందరగా ఈ మూఢనమ్మకాలను నమ్మడం ఆపేయండి. సో దట్స్ ఇట్. ఈ వీడియోలో మీరు ఏదైనా కొత్తగా నేర్చుకుని ఉంటే లైక్ చేయండి. అండ్ వీడియో మీ ఫ్రెండ్తో షేర్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అండ్ ఇట్లాంటి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాస్ట్ లైన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.